ద్వారకా అనేది ద్వారకాలో ఉన్న ఒక పవిత్రమైన పురాతన నగరం. ఇది శ్రీకృష్ణుడు నివసించిన రాజధానిగా హిందూ పురాణాలలో ఎంత ప్రసిద్ధి చెందింది. ఆయన సముద్రదేవుని అనుమతితో మరియు విశ్వకర్మ సహాయంతో ద్వారకను నిర్మించాడని చెబుతారు. ఈ నగరాన్ని సువర్ణ ద్వారక అని కూడా అంటారు. ద్వారక వైభవం అద్భుతంగా ఉంది. స్వర్ణ గోపురాలు మరియు విశాలమైన వీధులు ఉన్నాయి. సముద్రం మధ్య ప్రభు, శత్రువుల దాడులు ఆగడం లేదు. ఇక్కడ ఉండటం ప్రమాదం. మన ప్రజల రక్షణ కోసం కొత్త నగరం అవసరం. ఇది మన ప్రజలకు సురక్షితమైన స్వర్గం. ద్వారకా. ప్రభు, ఈ నగరం నిజంగా స్వర్గంలా ఉంది. ఇది ధర్మం మీద నిలబడిన రాజ్యం. నాకు యుద్ధం చెయ్యలేను. ధర్మం కోసం యుద్ధం తప్పదు. Over time, the Yadavas fought each other due to arrogance. Their clan was destroyed. Kalachakram marindi. Over time, the Yadavas fought among themselves with arrogance. Their clan was destroyed. Kalachakram marindi. క్షమించండి ప్రభు. ఇది నా అవతారానికి ముగింపు. ద్వారకా సముద్రంలో లీనమైంది. కాని దాని గాథ చిరస్థాయిగా నిలిచింది. ద్వారకా సముద్రంలో లీనమైంది. కాని దాని గాథ చిరస్థాయిగా నిలిచింది. ద్వారక పురాతన నగరం యొక్క స్పష్టమైన ఆధారాలను మేము ఇక్కడ కనుగొన్నాము. ఈ నిర్మాణాలు వేల సంవత్సరాల నాటివి. ద్వారకాధీశ్ ఆలయం ఎంతో ప్రసిద్ధి. ద్వారక కథ మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అధికారం మరియు సంపద ఉన్నప్పటికీ కాలం ముందు ఎవరూ నిలబడలేరు. ధర్మం మాత్రమే శాశ్వతం.